హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మసాలా టీని పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. జలుబు చేసి గొంతులో కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు, లేదా తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ మసాలా టీని పెట్టుకొని తాగామంటే చాలా అంటే చాలా రిలీఫ్‌గా ఉంటుందనమాట. సో, ఇంకెందుకు ఆలస్యం మన వేడి వేడి మసాలా టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని అందులో 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 5, 6 లవంగాలు, ఒక ఇలాచి అదే చిన్నవైతే 2 వరకు వేసుకోవచ్చు. అలాగే ఒక 10 వరకు మిరియాలు వేసి దంచుకోవాలి. ఇది కేవలం 2 కప్పుల టీకి సరిపోయే క్వాంటిటీ మాత్రమే. మీరు పెట్టుకునే టీ క్వాంటిటీని బట్టి ఈ మసాలాని అడ్జస్ట్ చేసుకోండి. ఇది మరీ మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక ఇంచు వరకు క్లీన్ చేసిన అల్లాన్ని వేసి మళ్ళీ దంచుకోవాలి. చూసారా? ఈ విధంగా దంచుకొని మసాలాని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను 2 కప్పుల టీ కోసం 150 ఎంఎల్ వాటర్ పోసుకున్నాను. ఇలా పోసుకున్న వాటర్‌లో మనం దంచుకున్న మసాలాని మొత్తం వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల టీ పొడి. ఈ టీ పొడి మనం రెగ్యులర్‌గా ఇంట్లో వాడే ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 స్పూన్ల షుగర్. ఎక్కువ తియ్యగా తాగే అలవాటుంటే ఇంకొక స్పూన్ షుగర్ వేసుకోవచ్చు. ఈ షుగర్ వేశాక బాగా మిక్స్ చేసి, అలాగే స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి, ఇవి బాగా మరిగి మంచి అరోమా వచ్చే వరకు తెరలనివ్వాలి. అంటే దాదాపుగా మనం తీసుకున్న 150 ఎంఎల్ వాటర్ 100 ఎంఎల్ అయ్యేదాకా మరిగించి, మనం వాటర్ తీసుకున్న గ్లాస్‌తోనే 150 ఎంఎల్ వరకు చిక్కటి పాలు అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పొంగు వచ్చేటప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ మరిగించాలి. ఇలా ఒక 2, 3 నిమిషాలు మరిగించిన తర్వాత మన టీకి మంచి రంగు, రుచి వస్తుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసిన వెంటనే ఒక గ్లాస్‌లోకి వడకట్టుకొని మరొక గ్లాస్‌లోకి ఎత్తి పోసుకున్నామంటే ఇలా నురగ నురగగా సర్వ్ చేయడానికి చాలా బావుంటుందనమాట. ఇంకేముంది ఇక ఈ వేడి వేడి టీని కప్‌లో పోసుకొని తాగేయడమే ఆలస్యం. అంతేనండి. ఇంకెందుకు ఆలస్యం ఈసారి మీరు కూడా ఈ మసాలా టీ ట్రై చేసి మీకు నచ్చిందో లేదో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.